జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కారణం, ఇటీవల కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆ మెడికల్ కళాశాలకు సంబంధించి పనులు పూర్తి కాలేదు, విద్యార్థులకు వసతులు లేవు, ఎందుకంటే ఎంతోమంది ఆరోగ్యాలు కాపాడేటువంటి ఈ విద్యార్థులకు వసతులు లేకపోవడం పైన ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో దానిపైన ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడుతూ అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని, తాను సైతం పోటీలో ఉంటాను, తాను కూడా రాజీనామా చేస్తానని సందర్భంగా సవాల్ విసిరారు. మొత్తానికి వ్యక్తిగత దూషణలకు దిగడము, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కాస్త నోటి దురుసుతో పాటు ఆయనకు అభద్రతా భావం ఎక్కువ ఉందని, కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తి జగిత్యాల ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించడం జరిగింది. మరొక ప్రధాన వార్త, రేపు 2వ విడత ఎన్నికలు కొనసాగబోతున్నాయి. ధర్మపురి నియోజకవర్గం మొత్తం కూడా రేపు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో 119, 113 సర్పంచ్ స్థానాలకు, అలాగే 840 వార్డు సభ్యులకు ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే ఇటు మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా దీనికి సంబంధించి అయితే ఈ ఎన్నిక 3వ విడత హోరాహోరీగా కొనసాగబోతోంది. మొత్తానికి 2వ విడతలో ప్రశాంతంగా కొనసాగినప్పటికీ కూడా మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి 3rd విడత ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి భరోసాతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇటు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది కూడా ఇప్పటికే సామాగ్రి ఎక్కడికక్కడికైతే తరలిపోయాయి. మరి చూద్దాం, రేపు సాయంత్రం లోపు అయితే రిజల్ట్ రాబోతుంది. ఎవరు ఎన్ని స్థానాలకు వెళ్తారనేది మనకు తెలవాల్సి ఉంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల నియోజకవర్గంలో 2వ ఫేజ్లో గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా ఇవాళ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే దావ వసంత మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో వారందరినీ కూడా సన్మానించారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ జగిత్యాల నుంచి మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ కూడా సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. ఆయన తన వర్గమని చెప్పుకుంటున్నాడు, జీవన్రెడ్డి ఆయన వర్గమని చెప్పుకుంటున్నాడు. మరి ఎవరి వర్గం నుంచి గెలిచారు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరు లేరా అనేటువంటి విధంగా వీళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా మెజార్టీ స్థానాలు అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని, వార్డులతో సహా ఉప సర్పంచ్లు, సర్పంచ్ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని ఈ సందర్భంగా విద్యాసాగర్ చెప్పడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడతామని ఈ సందర్భంగా సర్పంచ్లకు ఎండగట్టాలని కూడా పిలుపునిచ్చారు.